హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. సో, ఎవరికైతే ఇప్పటి వరకు రైతు రుణమాఫీ డబ్బులనేది ఇంకా పడలేదో వారు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అలాగే రుణమాఫీ అయిపోయిన వాళ్ళు గూడా ఈ వీడియోలో మీకు గూడా ఒక శుభవార్త అయితే ఉంది. సో, అది గూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ ఖాతాలోకి కూడా త్వరలో మరో పథకానికి సంబంధించి డబ్బులు రాబోతున్నాయి. కంప్లీట్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి రుణమాఫీ అయిన వారు, రుణమాఫీ కానివారు, సో టోటల్‌గా రైతులుంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేము అధికారంలోకి వస్తే రూ. 2,00,000 వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు తాజాగా రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మనకు పలు విమర్శలు కూడా ఎదుర్కొంటుందన్నమాట. సో, రుణమాఫీ సక్రమంగా చేయలేదని, రుణమాఫీ సరిగ్గా జరగలేదని, మా ఖాతాల్లోకి ఇంకా డబ్బులు రాలేదని, ఇట్లాంటి రీజన్స్ అనేటివి చాలామంది చెప్తూ ఉన్నారండి. సో, వీటన్నిటిని బట్టి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చారనమాట. సో, దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చిందండి. ఇప్పటివరకు ఎవరికైతే రుణమాఫీ కాలేదో, సో అటువంటి వారందరూ కూడా మనకు ఈ వీడియోని మనం క్లారిటీగా చూస్తే సో చూడొచ్చు మనం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,00,000 రైతు రుణమాఫీ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 3 విడతల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులనైతే జమ చేశారు. మొత్తంగా 31,000 కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లకి జమ చేసినట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి. అయితే కొందరు రైతులు అర్హతలు ఉన్న రుణమాఫీ అయితే వర్తించలేదని, రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్ కార్డులో తప్పులు, పట్టాదారులో పాస్ పుస్తకాల్లోని పేర్లు సరిపోలకపోవడం, అలాగే మనకు కొన్ని రకాల ఇట్లాంటి చిన్న చిన్న రీజన్స్‌తో చాలామందికి రుణమాఫీ కాలేదు. దాంతో ఆయా రైతులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు రైతు రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రైతుల వివరాల నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్‌ను తెలంగాణ వ్యవసాయ శాఖ రూపొందించింది. సో, ఈ యొక్క యాప్‌లో అన్నిటికీ అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులను విస్తరించి పంపించారన్నమాట. వారు రుణమాఫీ వర్తించని రైతులందరినీ కూడా సమాచారం తెలుసుకొని యాప్‌లో నమోదు చేసి ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసేట్లు వీళ్ళైతే చేశారన్నమాట. ఈ సర్వే మనకు యాప్ ద్వారా వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమైతే మనకు చేశారన్నమాట. అర్హులైన ఇప్పటివరకు రుణమాఫీ వర్తించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ ఇంటి వద్దకి నేరుగా రైతులైతే వెళ్తారు. ముందుగా వారి లోన్ అకౌంట్లు, ఆధార్ కార్డులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలైతే చూస్తారు. ఆ యొక్క యాప్‌లో అప్‌లోడ్ చేసుకొని పంట రుణాలు ఉన్నటువంటి భార్యాభర్తలే కాకుండా ఇంట్లో 18 ఏళ్ళు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా అయితే తీసుకుంటారండి. సో, మీకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఫోటోలు కూడా తీసుకుంటారు. తర్వాత కుటుంబ యజమానితో ధృవీకరణ పత్రం సైతం తీసుకుంటారు. అలాగే అందులో అకౌంట్లు ఆ యొక్క బ్యాంక్ అకౌంటు, అలాగే తన యజమాని లోన్ అకౌంట్ నంబరు, సంబంధిత బ్యాంకు బ్రాంచ్ వివరాలతో పాటుగా రుణమాఫీ కోసం సభ్యుల యొక్క పూర్తి వివరాలను తాను ఇష్టపూర్వకంగా రాసి పెట్టుకున్నట్లు మనం పేర్కొంటూ సంతకం అయితే చేయాలన్నమాట. వాళ్ళు ఒక ఫైల్ ఇస్తారు. ఆ ఫైల్ మీద సంతకం పెట్టాలి. సంతకం పెట్టిన తర్వాత వీటిని దరఖాస్తుకి గ్రామ కార్యదర్శి అటెస్టేషన్ చేయించాలి. సో, వ్యవసాయ శాఖ ఆదేశాలు అయితే జారీ చేస్తున్న విధంగా 2,00,000లకు పైగా రుణాలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కారణాల చేత రుణమాఫీ కాకుండా ఆగిపోయిన వారందరికీ కూడా ఈ యొక్క కొత్త యాప్‌తో మనకు ఇంటింటికి సర్వే అనేది చేసి మిగిలిన వాళ్ళందరికీ కూడా మనకు ఒక మరో 4 రోజుల్లో రైతుల ఖాతాలోకి రుణమాఫీ డబ్బులైతే వేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనమాట. సో, ఇదండి మొత్తంగా మనకు అర్హుల లిస్ట్ కూడా ఇచ్చున్నారు. సో, ఇప్పటివరకు మీకు డబ్బులు పడకపోతే ఒకసారి మళ్ళీ మీరు వెరిఫై చేయండి. సో, మీ ఇంటికి అధికారులు వచ్చినప్పుడు మీరు ఏమేమి చేయాలంటే మీ ఇంట్లో 18 ఇయర్స్ కంటే పైబడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్‌లు కానీ వాళ్ళు ఏవైతే అవైతే మీరు ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఒరిజినలా, డూప్లికేట్ అనేది మీరు క్లారిటీగా ఈజీగా తెలుసుకోవచ్చనమాట. సో, మన ఇంటికి ఎవరంటే వాళ్ళు అన్ని కార్డ్ అయితే ఇవ్వబడలేదు. జస్ట్ వాళ్ళకి ఆధార్ కార్డ్ మాత్రం ఇవ్వండి. మీకు సంబంధించి ఎవరైతే యజమానిదారుడు ఉన్నాడో అతనికి లోన్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అయితే ఇవ్వండి. సో, మీరు ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ మాత్రం ఇవ్వండి. సో, మీరు మిగిలిన బ్యాంకులు అయితే ఇవ్వద్దు. ఎందుకంటే ఇప్పట్లో మనకు సైబర్ క్రైమ్ అనేది ఎక్కువైపోయింది. సింపుల్‌గా మేము కూడా వాళ్ళమేనని చెప్పేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని ఈజీగా మోసం చేసే అవకాశం ఉండొచ్చు. సో, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా మీ ఇంటికొచ్చింది ఒరిజినలా కాదని చెప్పేసి మీరు చెక్ చేసుకొని మరి ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని క్లారిటీగా వాళ్ళని అడిగి
మీ డౌట్స్ ఉంటే మాత్రం ఇవ్వద్దండి. డౌట్స్ ఉంటే మీరు మీ యొక్క ఏఈఓ దగ్గరికైతే మీరు వెళ్ళి ఈ యొక్క ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫర్దర్‌గా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులన్నీ కూడా మనకు 4 రోజులు పడుతున్నాయి కాబట్టి అర్హుల లిస్ట్‌ను కూడా సవరించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే సర్వే అనేది స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయినటువంటి సర్వే ప్రకారం చాలామంది కూడా అర్హులైతే అవుతున్నారు. మీరు కూడా ఒకసారి అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. లిస్ట్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ లిస్ట్ ద్వారా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయో రావో కూడా ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.